వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. హాయ్ అండి. ఈరోజు మీకు నెల్లూరు చేపల పులుసు స్టైల్లో చేపల కూర ఎలా ఉండాలో చూపిస్తున్నాను. దీనికి ముందుగా పెనం పొయ్యి మీద పెట్టుకొని కొన్ని ధనియాలు, జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక్కొక్క చిటికెడు మెంతులు. మెంతులు ఎక్కువ వేయొద్దండి, చిటికెడు అయితే సరిపోతుంది, అది ఫ్లేవర్కి మాత్రమే. వేసిన తర్వాత ఇవి బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని చల్లారిన తర్వాత దీన్ని రాత్రి రోజులు ఉంటే అందులో వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని బాగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు బాగా చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. చిన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఈ 3 వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు పూర్తిగా చీల్చిన అవసరం లేదండి, ఒక హాఫ్ కట్ చేసుకొని పెట్టుకుంటే అది కారం వస్తుంది, అలా చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఉల్లిపాయలు మనకు మగ్గిపోయాయి. బాగా మగ్గిన తర్వాత నేను చూడండి పసుపు, ఉప్పు, నేను రాక్ సాల్టే వాడతాను కూరలకి. అది ఫ్రైలకి అయితే సాల్ట్ వాడతా అండి, రాక్ సాల్టే మంచిది కాబట్టి రాక్ సాల్ట్ వాడతాను. కారం కూడా సరిపడినంత వేసుకోవాలి. చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, నీసు వాసన అనేది రాదు. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 2 టమాటాలు, పెద్దవి 2 టమాటాలు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులోనే వేసేయాలి. వేసిన తర్వాత ఇది బాగా పచ్చివాసన పోయేటట్లు వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకున్న తర్వాత కిలో చేప ముక్కలకి ఒక గుప్పెడి చింతపండు తీసుకున్నా అండి. పులుపు కరెక్ట్గా ఉంటే చేపల పులుసు బాగుంటుంది కాబట్టి ఒక గుప్పెడు చేపల పులుసు, అది చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో వేసుకున్న తర్వాత ఇది ఒక 2 మినిట్స్ తెరలేలా మూత పెట్టుకొని ఇందులోనే కొంచెం మనం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. అది ఖచ్చితంగా వేయాలని లేదు, మన ఇష్టం. ఇప్పుడు ఇగో చూడండి తెరిలింది కదా, ఇందులో చేప ముక్కలు వేసుకున్నాను. ముందుగా తలకాయ పెద్దగా ఉంటుంది కాబట్టి తల పెట్టుకున్నాను. తల అందరూ తినకపోయినా కూర అయిన తర్వాత తీసి పక్కన పెట్టొచ్చండి, ఎందుకంటే చేపల పులుసులో ఎప్పుడు ఆ తలకాయ వల్లే టేస్ట్ వస్తుంది, అది ఎందుకో తెలియదు. కానీ ఈ తలకాయ రుచి తెలిసిన వాళ్ళు అసలు అది వదిలిపెట్టరు, చేప మొత్తం తినరు, తలకాయ తింటారు. కాబట్టి ఇప్పుడు మనము అన్నీ వేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఈ పులుసులో పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. బాగా అంటే మనకు ఒక 15 మినిట్స్లో ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది చికెన్ మటన్లో ఎక్కువసేపు అవసరం లేదు, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.